హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ 4 వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలు అన్ని అంశాలు కూడా ఉన్నట్టు ప్రజెంట్ చేస్తాను, అనలైజ్ చేస్తాను. వాస్తవాలు, ఉద్దేశాలు, తప్పులు, ఒప్పులు అన్నీ కూడా చెప్తాను. సో దాదాపుగా ఒక 35 నిమిషాల పాటు ఈ వీడియో ఉంటుంది. మెయిన్ ఏంటంటే యుద్ధం మొదలైందని అనుకోవచ్చు. నిన్నటి వరకు, నిన్న రాత్రి 9 గంటల వరకు కేవలం పాకిస్తాన్ నుంచి వస్తున్న దాడులను అడ్డుకోవడం, మన రక్షణ, మన దేశ భద్రత ప్లస్ మనకు ఉగ్రవాదులు మాత్రమే మన టార్గెట్ అనుకున్న భారత్ నిన్న రాత్రి నుంచి అటాక్ మొదలుపెట్టిందన్నమాట. సో ఒకవైపు పాకిస్తాన్ చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకుంటూనే, వాళ్ళ డ్రోన్లు, వాళ్ళ క్షిపణులను అడ్డుకుంటూనే, ధ్వంసం చేస్తూనే మన వాళ్ళు పాకిస్తాన్లోని పెషావర్, రావల్పిండి, లాహోర్ తదితర ప్రాంతాల్లో, ఈవెన్ కరాచీ లాంటి ప్రాంతాల్లో కూడా మన డ్రోన్లు, మన క్షిపణులు కూడా రంగంలోకి దిగాయి. వాళ్ళ ప్రాంతాలను కూడా, వాళ్ళ సైనిక స్థావరాలను కూడా టార్గెట్ చేస్తున్నారు. ఎందుకంటే పాకిస్తాన్ వాళ్ళు మన పబ్లిక్, మన సిస్టమ్ అండ్ మన ఎయిర్పోర్టులు, మన సైనిక శిబిరాల మీదే పాకిస్తాన్ టార్గెట్గా దాడులు చేస్తోంది. సో ఆ దాడులు ఎంతకీ ఆగడం లేదు. కాబట్టి నిన్నటి వరకు సహనం అని కూర్చుని ఇండియా కూడా నిన్న అటాక్ మొదలుపెట్టింది. రాత్రంతా కూడా బీభత్సం జరిగింది. ఐఎన్ఎస్ విక్రాంత్ కూడా రంగంలోకి దిగింది. అండ్ ఇండియన్ నేవీ మొత్తం రంగంలోకి దిగింది. ఇప్పుడు ఇండియన్ నేవీ వార్లోకి దిగింది అంటే అది నెక్స్ట్ లెవెల్లో ఉంటుందన్నమాట. సో అప్డేట్స్ అన్నీ కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో పేపర్లో వచ్చినవన్నీ చెప్తూనే, ఇతర అంశాలన్నీ చెప్తూనే, నెక్స్ట్ ప్రతి గంటకి ఉన్నది ఉన్నట్టు నేను ఏదో అక్కడ ఇక్కడ వచ్చినాయి కాకుండా పీటీఐలో వచ్చిన అఫీషియల్ అండ్ ఇండియన్ అఫీషియల్స్ నుంచి వచ్చిన ధృవీకరణలు అండ్ వారు జరుగుతున్న తీరు అండ్ నేషనల్ మీడియాలో వచ్చిన కీలకమైన అంశాలు అన్నింటినీ కూడా నేను ఓన్గా రాసుకొని అనలైజ్ చేసుకొని ఉన్నది ఉన్నట్టు నేను ప్రజెంట్ చేస్తాను, కొంచెం లేట్ అయినా సరే. నిజానికి ఈ ఉద్రిక్తతలు, ఈ యుద్ధం విషయంలో నేను ఇప్పటి వరకు సరిగ్గా ప్రజెంట్ చేయలేదు, సరిగ్గా చెప్పలేదు. ఏదో రోజుకు ఒకటో రెండు వీడియోస్ మాత్రమే చేశాను. కానీ ఇంకా రాత్రి నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది కాబట్టి అప్డేట్స్ ఉన్నది ఉన్నట్టు మన సబ్స్క్రైబర్స్కి నేను చెప్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే. పేలుతున్న డ్రోన్లు, కూలుతున్న క్షిపణులు, పాక్ దుస్సాహసం తిప్పికొట్టిన భారత్. యుద్ధ విమానాలతో దాడికి పాక్ విఫలయత్నం. జమ్మూ, రాజస్థాన్, పంజాబ్లపైకి ప్రయోగం. విమానాశ్రయం, సైనిక కేంద్రాలే లక్ష్యం. ఆత్మాహుతి డ్రోన్లను ప్రయోగించిన శత్రుదేశం. 3 ఫైటర్ జెట్ల సహా అన్నింటినీ చిత్తు చేసిన భారత సైన్యం. మనకు ఎటువంటి నష్టమూ జరగలేదు, రక్షణ శాఖ. ఉద్రిక్తతల నేపథ్యంలో సరిహద్దు రాష్ట్రాల్లో బ్లాక్అవుట్. ఇళ్లలో నుంచి బయటకు రావద్దని ప్రజలకు హెచ్చరిక. ధర్మశాలలో ఐపీఎల్ మ్యాచ్ అర్ధంతరంగా రద్దు. ప్రధాని మోదీకి పరిస్థితిని వివరించిన డోబాల్. ఢిల్లీలో హై అలర్ట్. దేశవ్యాప్తంగా అప్రమత్తత. తొలుత 15 చోట్ల దాడులకు పాక్ పన్నాగం. ముందుగానే గుర్తించి అడ్డుకున్న మన సైన్యం. పాకిస్తాన్ రక్షణ వ్యవస్థల ధ్వంసం. ఉగ్రమోకలను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ దుస్సాహసానికి ఒడిగట్టింది. రెచ్చగొట్టే ధోరణిని మళ్లీ ప్రదర్శించింది. గురువారం రాత్రి క్షిపణులు, ఆత్మాహుతి డ్రోన్లు, యుద్ధ విమానాలను మన దేశంపైకి ప్రయోగించింది. సరిహద్దు రాష్ట్రాలైన జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, పంజాబ్లపైకి వాటిని వదిలింది. జమ్మూ విమానాశ్రయంతో పాటు సరిహద్దుల్లోని పలు సైనిక కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంది. 35 నిమిషాల పాటు సాగిన ఈ ప్రయత్నాలను భారత్ సమర్థవంతంగా తిరిగికొట్టింది. 8 డ్రోన్లను, 3 ఫైటర్ జెట్లను కూల్చేసింది. పాక్ పైలట్ను భారత సైన్యం బందీగా పట్టుకుంది. పాక్ దుస్సాహసంపై జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సమీక్షించారు. అనంతరం ఆయన పూర్తి వివరాలను ప్రధాని మోదీకి తెలియజేశారు. ఇదిగోండి, పాకిస్తాన్కు చెందిన పైలట్ను మన ఆర్మీ అదుపులోకి తీసుకున్నారన్నమాట. దేశంలోని పలు రాష్ట్రాల్లో హై అలర్ట్ ప్రకటించారు. ఆలయాలు, నీటి ప్రాజెక్టుల వద్ద భద్రత పెంచారు. విమానాశ్రయాల్లో సందర్శకులకు అనుమతి రద్దు చేశారు. ఢిల్లీలోని ముఖ్యమైన ప్రదేశాల్లో జనసంచారాన్ని నిషేధించారంటండి. పాక్కు చావుదెబ్బ. కరాచీ, ఓమ్రారా పోర్టులపై భారత్ భీకర దాడి. రంగంలోకి ఐఎన్ఎస్ విక్రాంత్. దాని వెంట 26 యుద్ధ నౌకలు, బ్రహ్మోస్ క్షిపణులతో మెరుపు దాడులు. పాక్కు చెందిన 10-12 నౌకలు ధ్వంసం. 1971 పునరావృతం. గోడ దెబ్బ, చెంపదెబ్బ ఒకేసారి గట్టిగా ఘాటుగా తగిలితే పాకిస్తాన్ పరిస్థితి ఇప్పుడు ఇదే. పాకిస్తాన్లోని ఉగ్రస్థావరాలనే భారత సైన్యం ధ్వంసం చేసింది. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగానే దాడులు చేశామని స్పష్టం చేసింది. అయినా పాకిస్తాన్ కయ్యానికి సయ్యంది, సమరానికే సిద్ధమంది.
యథేచ్ఛగా ఉల్లంఘనలకు పాల్పడుతూ మన సైనిక స్థావరాలు పౌర ఆవాసాలపై గురిపెట్టింది. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత నుంచే భారత్లోని 15 నగరాల్లో సైనిక స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడికి విఫలయత్నం చేసింది. ఆ దాడులను మన సుదర్శన చక్రం ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ తుత్తునియాలు చేసింది. ప్రతిగా లాహోర్ సహా పాకిస్తాన్కు చెందిన 9 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలపై భారత్ భీకర దాడులు చేసింది. దాంతో మరింత రెచ్చిపోయిన పాకిస్తాన్ డ్రోన్లు, రాకెట్ల వర్షం కురిపిస్తోంది. భారత్ వాటన్నింటినీ గాలిలోనే అడ్డుకొని ధ్వంసం చేస్తోంది. వెరసి సరిహద్దు గ్రామాల్లో ఇప్పుడు యుద్ధ వాతావరణం నెలకొంది. దీంతో అటు పాకిస్తాన్, ఇటు భారత్లో అమెరికా సంప్రదింపులు జరిపింది. ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని సూచించింది. ఆ చర్చలు విఫలమైన మరుక్షణంలోనే పాకిస్తాన్కు చావుదెబ్బ తప్పలేదు. అటు క్వెట్టాను బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ స్వాధీనం చేసుకుంది. దాంతో అక్కడ నుంచి పాక్ ఆర్మీ పలాయనం చిత్తగిస్తోంది. ఆ వెంటనే కరాచీ పోర్టుపై భారత నావికాదళం భీకర దాడి చేసింది. అరేబియా సముద్రంలో ఉన్న ఐఎన్ఎస్ విక్రాంత్ గ్రూపు నుంచి బ్రహ్మోస్ క్షిపణుల వర్షం కురిపించింది. ఇరు దేశాల మధ్య ఇక సమరమే అని రాశారు ఆంధ్రజ్యోతిలో డీటెయిల్డ్గా. ఇదిగోండి, ఐఎన్ఎస్ విక్రాంత్ రంగంలోకి దిగి అరేబియా సముద్రం నుంచి అక్కడి నుంచి క్షిపణులను ప్రయోగిస్తోందన్నమాట. ఒక రకంగా మన అమ్ముల పొదిలోని అస్త్రం అనుకోవచ్చు. ఐఎన్ఎస్ విక్రాంత్ రంగంలోకి దిగితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఖచ్చితంగా. సో పాకిస్తాన్కి ఇక గండాల మీద గండాలే. బుధవారం అర్ధరాత్రి నుంచి భారత్పై పాక్ దాడులు, డ్రోన్లు, క్షిపణులతో 15 నగరాలపై గురి అని చెప్పి ఇక్కడ మొత్తం రాశారనమాట. సో మన సరిహద్దు రాష్ట్రాలు రాజస్థాను, పంజాబ్ అండ్ జమ్మూ కాశ్మీర్, మరోవైపు న్యూఢిల్లీ, హర్యానా ఇవన్నీ కూడా కొంచెం అప్రమత్తంగానే ఉన్నాయి, ఉండాలి కూడా. అదే చేస్తున్నారు. 3 పాక్ విమానాలు కూల్చివేత, 2 JF-17 విమానాలు కూలిపోయాయి. పాక్ అంగీకారం. F-16ను కూడా కూల్చిన భారత్. ప్రముఖ మీడియా సంస్థల కథనాలు. భారత్ చేతికి చిక్కిన PF-17 పైలట్, పలు డ్రోన్లు కూల్చివేత. అలాగే పాకిస్తాన్లో లిబరేషన్ ఆర్మీ ఒకటి ఉంది. వాళ్ళు ఇప్పుడు ఆర్మీని వెళ్ళగొట్టారనమాట. పాక్ చేజారిన క్వెట్టా నగరం బెలూచ్ లిబరేషన్ ఆర్మీ చేతికి. భారత్తో యుద్ధమే అదనుగా రెచ్చిపోయిన బెలూచ్ వేర్పాటువాదులు, పాక్ ఆర్మీపై భీకర దాడులు, క్వెట్టా వదిలి పరారవుతున్న పాక్ సైన్యం అని రాశారు. ఇది ఆంధ్రజ్యోతిలో బాగానే ప్రజెంట్ చేశారు. ఇక సాక్షిలో కూడా యుద్ధం మొదలైంది. లాహోర్ నుంచి కరాచీ దాకా 37 దాడులు, అంతకుముందు సరిహద్దుల్లో దాడులతో కవ్వించిన పాక్ అని ఇక్కడ కూడా. ప్రతి ప్రయత్నాన్ని పూర్తి స్థాయిలో తిప్పికొట్టిన మన సైన్యం. పాక్ ఫైటర్లు, జట్లు 3 కూల్చివేత, 2 పైలట్ల పట్టివేత. 2 అని రాశారు, కానీ యాక్చువల్లీ అఫీషియల్గా ధృవీకరిస్తుంది 1 పైలట్ని మాత్రం అదుపులోకి తీసుకున్నారు. పాక్ నగరాలపై క్షిపణుల వర్షం, ఎయిర్ డిఫెన్స్ తుత్తునియలు, పాక్ ప్రధాని నివాస పరిసరాలు నేలమట్టం, బంకర్లోకి షహబాజ్, రంగంలోకి నేవీ, కరాచీ విమానాశ్రయంపై బాంబుల వర్షం, సరిహద్దుల్లో భారీగా కాల్పులు, విమానాశ్రయాల మూసివేత, తారస్థాయికి ఉద్రిక్తతలు, పూర్తిస్థాయి యుద్ధం దిశగా పరిస్థితులు, ప్రధానితో NSA దోవల్ అత్యవసర భేటీ. ఇక్కడ ఒక విషయం ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ అండి, మన ఛానల్ రెగ్యులర్గా చూసే మన సబ్స్క్రైబర్స్, సోల్జర్స్ కొంతమంది ప్రస్తుతానికి యుద్ధంలో ఉన్నారు. నాకు రాత్రి 12:30కి మన బ్రదర్ ఒక ఆయన మెసేజ్ చేశారు. అన్న, ఐఎమ్ ఇన్ రాజస్థాన్ బార్డర్లో వెపన్స్తో 28 కిలోమీటర్ల కెపాసిటీ గన్స్తో మేము రెడీగా ఉన్నాము అని చెప్పి రాత్రి 12:20కి మెసేజ్ చేశాడు ఆయన. అలాగే దానికి సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా ఇచ్చాడు. న్యూస్ కూడా ఉదయం 10 చూడలేకపోయాం సార్, బిజీగా ఉంది ఇక్కడ. 3 o'clock ఎప్పుడు లైక్ చేసాం. సో అది అంటే అక్కడి నుంచి మనకి నేరుగా అంటే యుద్ధంలో పాల్గొన్న సైనికులు కూడా మన సబ్స్క్రైబర్స్ కొంతమంది అప్డేట్స్ ఇస్తూ ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా ప్రస్తుతానికి మొత్తం ఇండియాలో ఉన్న ఆర్మీలో, రక్షణ దళాల్లో చాలా వరకు బార్డర్లోనే మోహరించారు. అందరూ యుద్ధంలోనే ఉన్నారు. కాబట్టి వాళ్ళందరి తరపున, వాళ్ళందరి కుటుంబాలకు అండగా ఉండండి. అండ్ వాళ్ళందరి తరపున కూడా మనం కూడా వాళ్ళకు అండగా ఉండాలి. ఎన్ని రోజులు జరుగుద్దో చెప్పలేం. యుద్ధం మొదలైంది అన్న తర్వాత ఇది ఎన్ని రోజులు జరుగుద్దో చెప్పలేం. వారం రోజులే జరగవచ్చు, నెల రోజులు జరగవచ్చు, 3 నెలలు జరగవచ్చు, 6 నెలలు జరగవచ్చు. అయితే ఇదే సరైన సమయం. POK ఇష్యూని ఇంకా శాశ్వతంగా క్లియర్ చేసేయాలి. ఎలాగ యుద్ధం వద్దు అనుకుంది భారత్. కేవలం మన దేశ భద్రత, మన దేశ రక్షణ కోసమే ఇన్నాళ్ళు వాళ్ళ మీద దాడులు చేశాం, ఉగ్రవాదుల మీద దాడులు చేశాం. కానీ ఇప్పుడు పాకిస్తాన్తో యుద్ధానికి సిద్ధమైనట్టే కదా. సో ఇదే సరైన సమయం. ఇంకా ఈ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అనేది ఉండకూడదు. కాశ్మీర్ కంప్లీట్గా ఇండియాలో భాగమే అనేటట్టు ఉండాలి. పూర్తిగా స్వాధీనం చేసేసుకోవాలి. ఎలాగ యుద్ధం మొదలైంది కాబట్టి పాకిస్తాన్ తోక ముడిచి మరో 50 ఏళ్ళు కాదు కదా,
శాశ్వతంగా ఇంకా మన జోలికి రాకూడదన్నమాట. అలా ఉండాలి, అలాగే ఉంటుంది, అలాగే ఉండబోతోంది. (1999) లేదంటే 1971 కాదు, అంతకు మించిన ఉన్న ఆశ్చర్యం అవసరం లేదు ఇప్పుడు. సో ఇది యుద్ధానికి సంబంధించిన అప్డేట్స్. ఇంకా లోపల పేజీల్లో కూడా ఉద్రిక్తతలు అవన్నీ ఉన్నాయి. నేను సెపరేట్ వీడియో చేస్తాను. ఇది రిలీజ్ అయిన గంటలోనే ఇంకా డీటెయిల్డ్గా చెప్తాను. ఇప్పుడు యుద్ధం కాకుండా ఇతర విషయాలకు చెప్పుకుందామండి. పరిశ్రమలతో పాటు భవిష్యత్తును నిర్మిస్తున్నాము. శ్రీ సిటీలో నిర్వహించిన ఎల్జీ యూనిట్ భూమి పూజలో మంత్రి నారా లోకేష్. నిన్న ఎల్జీ యూనిట్ దాదాపుగా 5,1 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటవుతోంది. అంతర్జాతీయ స్థాయి గృహోపకరణాల తయారీ సంస్థ ఎల్జీ ఎలక్ట్రానిక్స్ 839 కోట్లతో నెలకొల్పే 5 అనుబంధ యూనిట్లు. మొత్తం మీద మన శ్రీ సిటీలోనే ఎల్జీ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ స్టార్ట్ అయింది. చాలా మంచి విషయం ఇది. అలాగే కాకానికి హైకోర్టులో చొక్కెదురు. అరెస్టు నుంచి రక్షణ కల్పించేందుకు నిరాకరణ. ఇది ఎంత విడ్డూరం అంటే ఈ వార్త. దాదాపుగా నెల 15 రోజుల నుంచి పరారీలో ఉన్నాడు. ఎక్కడున్నాడో ఆయన తెలియదు. ఈవెన్ పోలీసులు పట్టుకోవాలంటే ఎంతసేపు అండి? పోలీసులు పట్టుకోవాలంటే అతను ఎక్కడున్నాడో కనిపెట్టడం కష్టమా? కనిపెట్టేస్తారు, దొరికిపోతాడు. కానీ ఏదో చూసి చూడనట్టు వదిలేస్తున్నారు. వాళ్ళందరూ పారిపోయిన తర్వాత కోర్టుల్లో పిటిషన్లు వేస్తున్నారు, ముందస్తు బెయిల్ పిటిషన్లు వేస్తున్నారు. కోర్టులు బెయిల్ ఇవ్వకపోతే దాక్కుంటున్నారు, బెయిల్ ఇచ్చేస్తే వచ్చేస్తున్నారు. వీళ్ళు మళ్ళీ ఒక మీడియా ముందుకు వచ్చి మేము వీరులం, సూర్యులం, ధీరులం అంటారు వీళ్ళు. 2,000 కోట్ల పెట్టుబడులకు బ్లూజే ఏరోస్పేస్ ఆసక్తి. ఓకే, వంశీకి బెయిల్ ఇవ్వద్దు, ఆయనకు రాజకీయ పలుకుబడి ఉంది. ఎస్సీ ఎస్టీ కోర్టులో పోలీసులు కౌంటర్ దాఖలు. సత్యవర్ధన్ అపహరణ కేసు ఇంకా దర్యాప్తు దశలోనే ఉందని, ఈ పరిస్థితుల్లో ప్రధాన నిందితుడు వైకాపా నేత మాజీ ఎమ్మెల్యే వంశీకి బెయిల్ ఇవ్వొద్దని పోలీసులు న్యాయస్థానానికి విన్నవించారు. ఈ మేరకు దర్యాప్తు అధికారి సెంట్రల్ ఏసీపీ దామోదర్ విజయవాడలోని ఎస్సీ ఎస్టీ కోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ మీద విచారణ అనమాట అది. సో మద్యం కుంభకోణంలో రంగంలోకి ఈడీ దిగిందండి. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేసింది. మద్యం కుంభకోణంలో ఎవరెవరైతే నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారో, విచారణ ఎదుర్కొంటున్నారో వాళ్ళందరూ బ్యాంక్ స్టేట్మెంట్లు ఇవ్వండి, వాళ్ళందరూ ట్రాన్సాక్షన్స్ ఇవ్వండి, వాళ్ళు పెట్టిన షెల్ కంపెనీలు, వాళ్ళు డైరెక్టర్లుగా ఉన్న కంపెనీలు, ఈ మొత్తం వ్యవహారాలన్నీ మాకు ఇవ్వండి అని చెప్పి ఈడీ నిన్న సిట్ అధికారులకు లేఖ రాసింది. అంటే సిట్ రంగంలోకి దిగింది, దర్యాప్తు మొదలైంది అనుకోవచ్చు, ఈడీ దర్యాప్తు మొదలైంది అనుకోవచ్చు. గట్టిగానే ఉంటుంది. పాపం విజయసాయిరెడ్డి గారు ఎప్పుడో ఒక 5 నెలల కిందటే అలర్ట్ అయ్యాడు. ఈ వాసన వచ్చేసింది, మద్యం కుంభకోణంలో దర్యాప్తు జరుగుద్ది, నేను ఇరుక్కుపోతాననే వాసన వచ్చేసి వైసీపీ నుంచి ఆయన బయటకు వచ్చి బీజేపీకి, టీడీపీకి చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నాడు. నేను ఒక్కడనే మంచోన్ని, వాళ్ళందరూ దొంగలు, సో ఆ దొంగల మధ్య నేను ఉండలేక బయటకు వచ్చాననేటట్టు కొంచెం షో చేశారు విజయసాయిరెడ్డి గారు. కానీ వర్కౌట్ అవ్వాల. ఆయన కూడా ఈ మద్యం స్కామ్లో వన్ ఆఫ్ ద పార్టే, ఆయన భాగస్వామే, ఆయన మీద కేసులు ఉన్నాయి, ఆయన కూడా ఎఫ్ఐఆర్లో నిందితుడే, ఆయన మీద కూడా ఈడీ గురిపెట్టింది. అంటే అధిక తెలివితేటలు చూపించాడు ఆయన సేఫ్ జోన్లోకి వెళ్ళిపోవడానికి. ఒక కలుగులో దాక్కున్నారు, అందరూ కలిపి ఒక కలుగులోకి దాక్కున్నారు. అక్కడ ఉన్న మొత్తం బియ్యం మొత్తం తినేశారు. ఫస్ట్ ఒక ఎలక బయటకు వచ్చేసింది, అమ్మో ఈ వానర్ వచ్చి మనల్ని కొడేస్తాడు, మనల్ని వేసేస్తాడని. ఒక ఎలక బయటకు వచ్చేసి సేఫ్గా వేరే చోటకి వెళ్ళిపోయి బాసు అక్కడ అందరూ కూడా బియ్యం తినేస్తున్నారు, ఆ కలుగులో ఉన్నారని చెప్పేసింది. ఆ ఎలకను వదులుతారా? ఈ ఎలక కూడా అందులో పార్ట్ అని తెలిసాక ఊరుకుంటారా? అదే జరుగుద్ది అనమాట. అధిక తెలివితేటలు. ములుగు అడవుల్లో మావోయిస్టులు ఘాతుకం. బలగాల రాకను పసిగట్టి మందు పాత్ర పేల్చి కాల్పులు. 3 గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ మృతి, ఆర్ఎస్ఐకి తీవ్ర గాయాలు. జత్వానీ కేసులో పోలీసు అధికారులపై తదుపరి చర్యలు నిలిపివేత. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు. ముంబైకి చెందిన సినీ నటి కాదంబరి జత్వానీ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఇబ్రహీంపట్నం పోలీసులు నమోదు చేసిన కేసులో ఐపీఎస్ అధికారులు కాంతి రాణా టాటా, విశాల్ గున్ని, ఏసీపీ కె హనుమంతరావు, సిఐ సత్యనారాయణపై తదుపరి చర్యలన్నింటినీ నిలుపుదల చేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిందా? వాళ్ళకు కొంత ఉపశమనం అయితే ఓకే, వాళ్ళకు కొంత ఉపశమనం, అరెస్ట్ అవ్వరు. తర్వాత మద్యం కుంభకోణం నిందితులకు ఎదురుదెబ్బ. అరెస్టుల నుంచి రక్షణ కల్పించేందుకు సుప్రీంకోర్టు విముఖత. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్పలకు దక్కన ఊరట. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి అనే పేర్లు బదులు జగన్మోహన్ రెడ్డి గారి పేరు కూడా రాసేయచ్చు. ఎందుకు ఇలా అన్నానంటే వీళ్ళిద్దరూ ఆయన మనుషులే, వీళ్ళిద్దరూ ఆయన నీడ.
ఆయన రైట్ హ్యాండ్, ఆయన లెఫ్ట్ హ్యాండ్. సో వీళ్ళిద్దరు అత్యంత కీలకం. ఒకళ్ళు ఓఎస్డీగా పనిచేశారు, ఒకళ్ళు ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు. ఇద్దరు కూడా క్వార్టరీ సిస్టంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న పర్సనల్ సిస్టంలో భాగం. సో వీళ్ళ వరకు వెళ్ళిన కేసు జగన్ గారి వరకు కూడా వెళ్ళిపోద్ది. అది సుప్రీంకోర్టు వీళ్ళకి బెయిల్ ఇవ్వడానికి నిరాకరించిందనమాట. మళ్ళీ పిటిషన్ దాఖలు చేసుకోమంది. సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పదాలను వాడకుండా ఆదేశించాలి, వాటిని ఆటో బ్లాక్ చేసేలా సూచించండి. రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. సోషల్ మీడియాలో పోస్టులు, కేసుల్లో సజ్జల భార్గవరెడ్డి తదితరుల ముందస్తు బెయిల్ పిటిషన్లపై తీర్పు. నిందితులకు నోటీసులు ఇవ్వాలని పోలీసులకు ఆదేశం. సామాజిక మాధ్యమాల వేదికగా అభ్యంతరకర పోస్టులు పెట్టడంపై హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. పౌరుల హక్కులను హరించకుండా వారు హుందాగా జీవించే హక్కును కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉందని తేల్చి చెప్పింది. విద్వేషపూర్వక దూషణలతో సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టడం ప్రస్తుత రోజుల్లో సాధారణమైపోయింది. ప్రముఖులు, రాజకీయ నాయకులు లక్ష్యంగా ట్రోల్స్ చేసినప్పుడు అన్ని వైపుల నుంచి మెరుపు వేగంతో ప్రతిస్పందనలు వస్తున్నాయి. ఇలాంటి స్పందనల కారణంగా అంతిమంగా లబ్ధి పొందుతుంది ఆయా సోషల్ మీడియా సంస్థలే. ఎగ్జాక్ట్లీ. అభ్యంతరక దూషణలకు సంబంధించిన పదాలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలి, వాటిని వాడకుండా బ్లాక్ చేయాలి, ఆ పదాలే రాకుండా చేయాలని అన్నారు. అది కొంచెం కష్టమే. ఇప్పుడు నాకు కూడా యూట్యూబ్లో ఒక ఆప్షన్ ఉంటుంది. ఎవరైనా కామెంట్ చేసినప్పుడు పలానా కొన్ని బూతులు వాడకుండా అది నేను నిషేధించవచ్చు. కానీ వస్తూనే ఉన్నాయి. నేను అలా చేసినా వస్తూనే ఉన్నాయి. కొంతమంది కామెంట్ చేసేవాళ్ళు మరి వరస్ట్గా చేసేవాళ్ళు ఉంటారు. చర్లపల్లి శ్రీకాకుళం రోడ్ మధ్య వేసవి ప్రత్యేక రైళ్లు. ఓకే. మహానాడును పండగలా నిర్వహిస్తాం. తెదేపా పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి. మహానాడును పండగలా నిర్వహిస్తారు. పండగే కాదు, టీడీపీ వాళ్ళకి పండగే. ఇంకా పండగ నిర్వహించేదే ఉంది. ఏకైక రాజధాని అమరావతి. ఈరోజు రాష్ట్ర విభజన చట్టానికి సవరణ చేయాలి. కేంద్రాన్ని కోరుతూ మంత్రిమండలి తీర్మానం. కేబినెట్ నిర్ణయాలు వెల్లడించిన పార్థసారథి. ఇది అత్యంత కీలకం, చాలా ఇంపార్టెంట్. రాష్ట్రానికి ఏకైక రాజధాని అమరావతి. ఇది రాష్ట్ర విభజన చట్టంలోనే చేర్చాలి. 2014 ఫిబ్రవరిలో ఆమోదించారు కదా రాష్ట్ర విభజన చట్టం. సో దాన్ని ఒకసారి చట్ట సవరణ చేసి ఆ చట్టంలో రాష్ట్ర రాజధానిగా అమరావతిని చేర్చి గుర్తించి ఆ ఒక్కటే ఏకైక రాజధానిగా ఉండాలి అని చేయడంతో ఇంకా అమరావతికి ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. ఫ్యూచర్లో ఒకవేళ ఎవరైనా వచ్చినా సరే రాజధానిని మార్చలేరు అని చట్టబద్ధత కల్పించడం అన్నమాట రాజధాని అమరావతికి. ఆ ప్రయత్నాలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మొదలయ్యాయి. కేంద్రానికి లేఖ రాస్తున్నారు. మేబీ నెక్స్ట్ పార్లమెంట్ సెషన్స్లో ఇది చర్చకు వచ్చే అవకాశం ఉంది. చాలా మంచి గుడ్ న్యూస్ అన్నమాట. ఇక పోలవరం బనకచర్లకు కేంద్రం సానుకూలం. మంత్రివర్గ సమావేశంలో చంద్రబాబు రాష్ట్రంలోని 5 జోన్లను సమానంగా అభివృద్ధి చేస్తామన్న సీఎం. కేంద్రం సానుకూలం అంటే అర్థం ఏంటి? డబ్బులు ఇస్తామన్నారా? సరే మేము 20% డబ్బులు ఇస్తామన్నారా? 10% డబ్బులు ఇస్తామన్నారా? ఎటువంటి ఇబ్బందులు లేక అనుమతులు ఇచ్చారు. కేంద్రం అనుమతులు ఇచ్చిన వీళ్ళు ఊరుకోవాలిగా, తెలంగాణ వాళ్ళు, ఒడిశా వాళ్ళు ఊరుకుంటారా? సో అలా కోఆర్డినేషన్ కొంత అంటే గోదావరి బనకచర్ల చాలా మంచి ప్రాజెక్టు, చాలా పెద్ద ప్రాజెక్ట్ అండి. సో అందుకే చంద్రబాబు గారు కూడా ఆ విషయాన్ని పదే చెప్తున్నారు. ఆ ప్రాజెక్ట్ని నిజంగా అది పూర్తయితే రాష్ట్రంలో తాగునీటి సమస్య, సాగునీటి సమస్య లాంటివి ఏమీ ఉండవు. ఏ ప్రాంతం, రాయలసీమ కూడా కరువు ప్రాంతంగా ఇక ఉండదు. కానీ దానికి చాలా అవాంతరాలు ఉన్నాయి. డబ్బులు, ఫస్ట్ అవాంతరం డబ్బులు. 81,500 కోట్లు సమకూర్చడం ఒక పెద్ద సవాలు. రెండోది లీగల్గా భూసేకరణ జరుగుతున్నప్పుడు లీగల్గా చాలామంది అక్కడికక్కడ కోర్టుకు వెళ్తే సంవత్సరాలు ఆగిపోతాయి. అదొకటి. రెండోది. మూడోది సరిహద్దు రాష్ట్రాలతో ఉన్న గొడవ, ముప్పు. ఆల్రెడీ తెలంగాణ వాళ్ళు మొదలుపెట్టారు. గోదావరి బనకచర్ల మాకు నీళ్లు కావాలి, మాకు నీటి వాటా కావాలి, ఆ ప్రాజెక్టు కట్టకూడదు, అది మాకు అన్యాయం అని చెప్పి వాళ్ళు మొదలుపెట్టారు. ఇలా కొన్ని అవాంతరాలు ఉన్నాయి. టైం వచ్చినప్పుడు చెప్పుకుందాంలే. వారికి సినిమా మామూలుగా ఉండదు. ఇప్పుడు కేసులు పెడుతూ మమ్మల్ని వేధిస్తున్న వారిని వదిలిపెట్టాం. వైకాపాకు చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో మాజీ సీఎం జగన్. ఇప్పుడు మిమ్మల్ని అక్రమ కేసులతో వేధిస్తున్న వారు ఎవరిని వదిలిపెట్టము. మనం అధికారంలోకి వచ్చాక వారందరికీ సినిమా చూపిస్తాం. అది మామూలుగా ఉండదు. ఇప్పుడు వేధిస్తున్న అధికారులు, పోలీసులు అప్పుడు ఎక్కడున్నా రిటైర్ అయినా సరే తీసుకొచ్చి సినిమా చూపిస్తాం అని మాజీ ముఖ్యమంత్రి జగన్ అన్నారు. రాజంపేట, కుప్పం, మడకశిర, పెనుగొండ నియోజకవర్గాల పరిధిలో స్థానిక సంస్థల్లోని వైకాపాకు చెందిన ప్రజాప్రతినిధులతో గురువారం ఆయన తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సమావేశమై ఈ వ్యాఖ్యలు చేశారంటండి. 15 నుంచి వాట్సాప్ ద్వారా బియ్యం కార్డు సేవలు. మిస్ వరల్డ్ పోటీలపై యుద్ధం నీడలో. హైదరాబాద్లో మిస్ వరల్డ్ పోటీలు జరగబోతున్నాయి. ఈలోగా యుద్ధం జరుగుతుంది కాబట్టి ఐపీఎల్ కూడా డౌటే. ఈ టైంలో ఐపీఎల్ ఇంకా అవసరమా? ఆపేయడం బెటర్. యాక్చువల్ ఐపీఎల్ నిర్వాహకులు అంటే బీసీసీ ఏం ఆలోచిస్తోందంటే మ్యాచ్లన్నీ కూడా సౌత్ ఇండియాలో బెంగళూరు, చెన్నై, హైదరాబాదు, విశాఖపట్నం ఈ సౌత్ ఇండియాలో ఉన్న గ్రౌండ్లో నిర్వహిద్దాం మ్యాచ్లన్నీ. నార్త్ ఇండియాలో ఐపీఎల్ షెడ్యూల్ అంతా ఆపేద్దాం, ఐపీఎల్ మ్యాచ్లు ఆపేద్దాం అని అనుకుంటున్నారు. కానీ అక్కడ యుద్ధం జరుగుతున్నప్పుడు ఇక్కడ ఐపీఎల్ మ్యాచ్లు అవసరమా అనే డిమాండ్ కూడా ఉంది.
పోస్ట్ పోన్ చేసుకోవచ్చు కదా అని చాలామంది సూచిస్తున్నారు, లేదా ఆపేయచ్చు కదా అని సూచిస్తున్నారు. చూడాలి ఏం జరుగుద్దో. ఐపీఎల్ అంతా వేల కోట్ల వ్యవహారం కాబట్టి ఆపేస్తే బీసీసీఐకి నష్టం కాబట్టి వాళ్ళు ఆపడానికి ఒప్పుకోవట్లేదు. గాలి శాసనసభ్యత్వం రద్దు ఉత్తర్వులు జారీ చేసిన కర్ణాటక విధానసభ. ఓకే, ఇక గాలి జనార్దన్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే అయిపోయాడు. బోల్డ్ అని డబ్బులు ఖర్చు పెట్టి గెలిచాడు ఆయన, ఇక మాజీ ఎమ్మెల్యే అయిపోయాడు. ఇక మూల్యాంకనం ఫైళ్లను పిఎస్ఆర్ మాయం చేశారు. వాటిలోని ఫుట్ నోట్స్లో ఆయన సంతకాలు ఉన్నాయి. ప్రైవేటు స్థలంలో మూల్యాంకనం నిబంధనలు ఉల్లంఘనే. కోర్టులో వాదనలు వినిపించిన ఏపీపీ సిద్దికి పిఎస్ఆర్కు 22 వరకు రిమాండ్ విధించిన కోర్టు. సో పిఎస్ఆర్ ఆంజనేయులు గారంట నిబంధనలకు విరుద్ధంగా ఆయన ఫుట్ నోట్స్లో సంతకాలు చేశాడు. అలాగే ప్రైవేట్ స్థలం మంగళగిరిలోని హాయిలాండ్లో మూల్యాంకనం చేయడం కూడా చట్టవిరుద్ధమే అని ప్రభుత్వం వాదించింది. అతనికి కోర్టు రిమాండ్ విధించిందన్నమాట. న్యాయ వ్యవస్థపై చెరగని ముద్ర వేశారు. జస్టిస్ పర్వతరావుకు హైకోర్టు ఘననివ్వాలి. న్యాయ సేవలను కొనియాడని సీజర్. కేంద్రానికి అండగా ఉంటామని చెప్పాం. సాయుధ దళాలకు అఖిలపక్షం ప్రశంస. తెదేపా నేత లావు శ్రీకృష్ణదేవరాయలు వెల్లడి. పన్నెండు ఎకరాల్లో మొక్కజొన్న పంట దగ్ధం. ఎఫ్ఎస్ఎస్ఏఐ నిబంధనల్ని హెరిటేజ్ ఖచ్చితంగా పాటిస్తుంది. నకిలీ వార్తల ప్రచారంపై సంస్థ వివరణ. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా మార్గదర్శకాలని నిబంధనల్ని తమ సంస్థ ఖచ్చితంగా పాటిస్తుందని, వినియోగదారుల శ్రేయస్సు కట్టుబడి ఉందని హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ పేర్కొంది. నిన్న కొన్ని సాక్షిలో కొన్ని తప్పుడు వార్తలు ప్రచురించారు హెరిటేజ్ ఫుడ్స్ విషయంలో, అందుకని వాళ్ళు వివరణ ఇచ్చారనమాట. సో ఫుడ్స్ అనేసరికి గుర్తొచ్చింది మనది laddupallem.com. మేబీ మీరు చాలామంది ఆర్డర్ చేసుకున్నారు. యూఎస్, యూకే, లండన్ చాలా దాదాపుగా 12 పార్సిల్స్ వెళ్ళాయి ఇతర దేశాలకు. అండ్ అబుదాబి, డామన్ డయ్యూ, పోర్ట్ బ్లెయిర్ ఈ ప్రాంతాలకు కూడా చాలా పార్సల్స్ వెళ్ళాయి. అందరి నుంచి కూడా మంచి పాజిటివ్ ఫీడ్బ్యాక్ వస్తుంది. మీరు కూడా వీలైతే laddupallem.com అని మీరు ఎంటర్ చేస్తే చాలండి, ఆర్డర్ ఇక్కడ వచ్చేస్తుంది. వెబ్సైట్ ఓపెన్ అవుద్ది. ఈ వెబ్సైట్లో డిఫరెంట్ ఐటమ్స్ ఆల్మండ్, క్యాష్యూ, డ్రై ఫ్రూట్స్, ఫ్లాక్సీ సీడ్స్ అండ్ గుమ్మడి గింజల లడ్డు, అవిసె గింజల లడ్డూలు, మఖానా లడ్డు అండ్ జొన్న, రాగి ఇవన్నీ ఉంటాయి. ఒక 22 రకాలు ఉంటాయండి. సో టేస్ట్ చేయండి. అండ్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. ప్రస్తుతానికి మీరు చేస్తుంటే బుక్ చేసినప్పుడు ఆఫర్స్ వస్తాయి. ఫస్ట్ ఆర్డర్ మీద ఒక 8% ఎంతో తగ్గింపు, అలాగే 3 కాంబినేషన్స్ అయితే 11% తగ్గింపు, ఇలా డిఫరెంట్ ఆఫర్స్ ఉన్నాయి. ఇది యూనిక్ టేస్ట్ అండి. ఆర్గానిక్ ప్రోడక్ట్స్, కొంచెం ఇంగ్రీడియంట్స్ కొంచెం రేట్ ఎక్కువైనా ప్రోడక్ట్ని హై క్వాలిటీతో అందిస్తున్నారనమాట. అందుకే నేను ఇన్నిసార్లు ప్రమోట్ చేస్తున్నాను. అలాగే మనకి అతి త్వరలోనే హైదరాబాదు అండ్ నరసరావుపేటలో స్టోర్స్ ఓపెన్ అవ్వబోతున్నాయి, కన్ఫర్మ్ అయ్యాయి. 9997839994 ఈ నెంబర్కి మీరు ఫోన్ చేసి బల్క్ ఆర్డర్స్ ఇవ్వచ్చు. మీ ఫంక్షన్లకు, పెళ్ళిళ్ళకి ఆర్డర్స్ ఇవ్వచ్చు. అండ్ మీరు ఫ్రాంచైజీ అవుట్లెట్లు ఓపెన్ చేయాలన్నా ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. లేదా ఆర్డర్స్ ఇవ్వాలన్నా సరే, ఇళ్ళలోకి తినడానికి ఆర్డర్స్ ఇవ్వాలన్నా 9997839994 నెంబర్కి కాల్ చేయొచ్చు. లేదా వాట్సాప్లో మెసేజ్ చేస్తే బెటర్. ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవడం ఇంకా సింపుల్ అండ్ ఈజీ అనమాట. మీకు కావాల్సిన ఆర్డర్ చేయాలి, పే చేయాలి. మీకు ఒక 4-5 రోజుల్లో డెలివరీ అవుద్ది, ఫ్రెష్గా ఉంటుంది. సో ఇది ఒక యూనిక్ డిఫరెంట్ ఐటమ్ అనమాట. అందుకే మనం చెప్తున్నాం. తర్వాత సాక్షికి వెళ్దామండి. వేధించే వారిని విడిచిపెట్టాం, వారి పేర్లు రాసి పెట్టుకోండి, తప్పకుండా సినిమా చూపిస్తాం. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ స్పష్టీకరణ. అక్రమ కేసులతో పార్టీ నాయకులు, కార్యకర్తలకు వేధింపులు. మీ బాధలను చూస్తున్నా, అందుకే భరోసా ఇస్తున్నా. మళ్ళీ ఖచ్చితంగా వచ్చేది మన ప్రభుత్వమే. ఇదే స్ఫూర్తితో ఈ 3 ఏళ్ళు పనిచేయాలి. జగన్ 2.0లో కార్యకర్తలకు అన్ని విధాల న్యాయం చేస్తాం. ప్రభుత్వ బెదిరింపులకు లొంగని స్థానిక నేతలకు అభినందనలు. పార్టీని మరింత బలోపేతం చేయడంపై జగన్ దిశానిర్దేశం. సో జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లారిటీగా ఉన్నారు. వైసీపీ గవర్నమెంట్ మళ్ళీ వచ్చాక ఖచ్చితంగా ఎవరెవరైతే కార్యకర్తలను వేధిస్తున్నారో వాళ్ళని వదిలిపెట్టమని. సాక్షిపై కక్ష సాధింపు. ఎడిటర్ ఆర్ ధనంజయ రెడ్డి నివాసంలో సోదాలు. సెర్చ్ వారెంట్ లేకుండా ఇంట్లోకి చొరబడి బెదిరింపులు. దాదాపు 3 గంటల పాటు హల్చల్. సంబంధం లేని విషయాలపై ప్రశ్నలు. న్యాయస్థానాల తీర్పులు బేఖాతరు. పోలీసుల దాష్టీకంపై మండిపడ్డ పాత్రికేయులు. ఇది తప్పండి. అంటే నేనైతే దీన్ని ఏమంటానంటే, అతను సాక్షిలో ఎంప్లాయ్ మాత్రమే. అతను రాసే వార్తలకు అన్నీ కూడా అతను వ్యక్తిగతం కాదు, సాక్షి యాజమాన్యం చెప్పినట్టు చేస్తాడు. కాబట్టి జర్నలిస్టుల జోలికి వెళ్ళడం, జర్నలిస్టు ఇళ్ళకి వెళ్ళడం కరెక్ట్ కాదు. ఇది మాత్రం తప్పే.
అంటే అతను ఇప్పుడు నేనున్నాను, నాది ఇండివిజువల్, నా ఛానల్ నాది. సో నేను ఎవరి దగ్గర పనిచేయను. ఇందులో వచ్చే ప్రతి వార్తకి నేను రెస్పాన్సిబుల్. కానీ సాక్షిలో వచ్చే ప్రతి వార్తకి కూడా ఆ యాజమాన్యం రెస్పాన్సిబుల్. ఆ ఎడిటర్ కూడా జీతానికి పనిచేసే వ్యక్తే అతను. కాకపోతే అఫ్కోర్స్ అతను ఆ పెద్దలకు అత్యంత సన్నిహితుడు కాబట్టి, గతంలో వైసీపీ ఉన్నప్పుడు అతను ఒక నామినేటెడ్ పదవిలో కూడా ఉన్నాడు కాబట్టి, మేబీ వీళ్ళు మరీ ఏకపక్షంగా పనిచేస్తున్నాడు, ఫేక్ వార్తలు ఎక్కువ వస్తున్నాయి కాబట్టి మేబీ వీళ్ళు దాడి చేశారేమో. పోలీసులు ఇంట్లోకి చొరబడి రకరకాలుగా ప్రశ్నలు వేసించారంట. ఇలా ఎప్పుడు జరగలేదు, మరి ఎందుకో ఇలా చేశారు. తర్వాత నూతన పోప్ రాబర్ట్ ప్రివోస్ట్, ప్రపంచవ్యాప్తంగా ఉన్న దాదాపు 140 కోట్ల మంది క్యాథలిక్ల కొత్త మత గురువుగా రాబర్ట్ ఫ్రాన్సిస్ ప్రివోస్ట్ ఎన్నికయ్యారు. 69 ఏళ్ల ప్రివోస్ట్ పోప్ లియో 14 పేరుతో అధికారం చేపట్టనున్నారు. వాటికన్ సిటీలోని సెయింట్ పీటర్స్ బసిలికాలో సమావేశమైన 133 మంది కార్డినల్స్ కొత్త పోప్ను గురువారం ఎన్నుకున్నారు. అమెరికా నుంచి ఎన్నికైన తొలి వ్యక్తిగా రికార్డు సృష్టించారు. సో అమెరికా వాళ్ళకే పోప్ పీఠం దక్కుద్దని అనుకున్నదే, ఎందుకంటే ట్రంప్ గట్టిగా ప్రయత్నం చేశాడు, అయిపోయింది. Z+ పునరుద్ధరించేలా ఆదేశాలు ఇవ్వండి. హైకోర్టులో మాజీ సీఎం జగన్ పిటిషన్ నేడు విచారించనున్న హైకోర్టు ఎన్నిసార్లు వినతిపత్రాలు ఇచ్చినా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు. నాకున్న ప్రాణహాన్ని తాజాగా స్వతంత్రంగా మదింపు చేసేలా ఆదేశించండి. పూర్తి స్థాయిలో పనిచేసే బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని సమకూర్చాలి. ప్రభుత్వం మారడంతో నా భద్రతను భారీగా కుదించేశారు అని జగన్మోహన్ రెడ్డి గారి భద్రతకు సంబంధించి Z+ పునరుద్ధరించేలా ఆదేశాలు ఇవ్వండి అని చెప్పి ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తర్వాత హైకోర్టు నోటీసులు ఇచ్చిన చంద్రబాబు సర్కారు బేఖాతరు 9,000 కోట్ల NCD బాండ్ల జారీ, నిబంధనలకు విరుద్ధంగా అధిక వడ్డీ రేటు నిర్ణయం అయినా 3,400 కోట్ల బాండ్లు మాత్రమే కొన్న పెట్టుబడిదారులు, వీరిలో ఎక్కువ మంది టీడీపీ వారని ప్రచారం. ఓకే, జస్టిస్ యశ్వంత్ వర్మని అభిశంసించాలి. కేంద్రానికి CJI సిఫార్సు, రాష్ట్రపతి ముర్ము ప్రధాని మోదీకి లేఖ. మరి చెయ్యాలిగా, అభిశంసించాలిగా. నోట్ల కట్టలు అలా ఇంట్లో ఉంటే ఎలా ఊరుకుంటారు? సెక్షన్ 111 కానీ కేసులు ఎలా పెడతారు? సజ్జల భార్గవరెడ్డి వ్యవహారంలో ఆక్షేపించిన హైకోర్టు. ఈ సెక్షన్ వర్తించాలంటే గత 10 ఏళ్ళలో ఒక్క ఛార్జ్షీట్ అయినా దాఖలై ఉండాలి. భార్గవరెడ్డి తదితరులపై ఎలాంటి ఛార్జ్షీట్లు దాఖలు కాలేదు. సో సెక్షన్ 111 పెట్టేస్తున్నారు అన్నమాట BNSలో. ఇక పాక్పై కేంద్రం చర్యలకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నాం. వైవి సుబ్బారెడ్డి. నారాయణ రెడ్డి హత్య కేసులో 11 మందికి జీవిత ఖైదు, 5గురు నిర్దోషులుగా తెచ్చిన కర్నూలు జిల్లా ప్రిన్సిపల్ కోర్టు. మరోసారి బెయిల్ పిటిషన్లు దాఖలు చేయండి. ధనుంజయ రెడ్డి పిటిషన్ కొట్టేశారు కదా, రక్షణ కల్పించలేదు కదా అరెస్ట్ నుంచి, అది రాయండి ముందు. సరే, ఇవన్నీ సాక్షి కూడా బాయ్ బాయ్ మాస్టరు. ఆంధ్రజ్యోతి 3 ముక్కలాటకి ఇక చెల్లు, అమరావతి శాశ్వత రాజధాని, విభజన చట్టంలో చేర్చాలని కేంద్రానికి వినతి, సెక్షన్ 5ను సవరించాలని అభ్యర్థన, సదరు తీర్మానానికి రాష్ట్ర కేబినెట్ ఆమోదం, రాజధాని పునర్నిర్మాణ పనులను ప్రారంభించిన ప్రధానికి ధన్యవాదాలు. సో ఇక రాజధాని విషయంలో ఒక పెద్ద గుడ్ న్యూస్ అనుకోవచ్చు. దీనివల్ల బెనిఫిట్స్ ఏంటనేది నేను ఒకసారి వీడియో చేస్తా, చాలా ఇంపార్టెంట్ ఇది. ఇక గంగోత్రికి వెళ్తూ కూలిన హెలికాప్టర్, అనంత టీడీపీ ఎంపీ సోదర దుర్మరణం, మరో 5గురు కూడా ఆమె భర్తకు తీవ్ర గాయాలు. సో గంగోత్రికి వెళ్తూ ఒక హెలికాప్టర్ కూలిపోయిందంటండి. అందులో అనంతపురం టీడీపీ ఎంపీ సోదర ధర్మం మరణించారు, ఆమె భర్తకు కూడా గాయాలయ్యాయి. ఇక మద్యం స్కామ్పై ఈడీ ఎంటర్ అవుతోంది. చెప్పుకున్నాం కదా మనం, హవాలా గుట్రోడ్డు తేల్చేందుకు రంగంలోకి. అప్పట్లో దుబాయ్, ఆఫ్రికాకు సొమ్ములు, షెల్ కంపెనీల్లో భారీగా నిధులు మళ్లింపు అని రాశారు. వాటన్నింటినీ కూడా ఈడీ ఇప్పుడు ఛేదిస్తుందన్నమాట. ఇక ఏపీలో LG అడుగు, 5,000 కోట్లతో భారీ పరిశ్రమ ఏర్పాటు, శ్రీ సిటీలో యూనిట్కు మంత్రి లోకేష్ శంకుస్థాపన. నిన్న యుద్ధం వార్తలు ఇతర వార్తల్లో పడి నారా లోకేష్ గారు LG శంకుస్థాపన మనం హైలైట్ చేయలేదు, కానీ యాక్చువల్లీ అది చాలా మంచి యూనిట్ అనమాట. రాజధానిపై వైసీపీ దుష్ప్రచారం, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతోంది. దాన్ని బలంగా పాపం చంద్రబాబు గారు ప్రతి క్యాబినెట్ మీటింగ్లో చెప్తూనే ఉన్నారు, వైసీపీ వాళ్ళ దుష్ప్రచారాన్ని తిప్పుకొట్టండి, వైసీపీ వాళ్ళు చేస్తున్న ఫేక్ ప్రచారాలను తిప్పికొట్టండి, మంత్రులు గట్టిగా మాట్లాడండి, సమర్థవంతంగా మాట్లాడండి అని. కానీ నో యూజ్. మంత్రుల్లో చాలామంది సైలెంట్గా ఉంటున్నారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. వైసీపీని విమర్శించడంలో కూడా ఫెయిల్ అవుతున్నారు, వైసీపీని ఎదురుదాడి చేయడంలో ఫెయిల్ అవుతున్నారు, వాళ్ళు చేస్తున్న ఫేక్ ప్రచారాన్ని తిప్పికొట్టడంలో ఫెయిల్ అవుతున్నారు. రాజధానిలోకి మరో 4 గ్రామాలు, ఎన్టీఆర్ జిల్లా నుంచి ఎంపిక, స్పోర్ట్స్ సిటీ కోసం నిర్ణయం, భూములు ఇవ్వడానికి రైతుల ఆమోదం. ఓకే, రాష్ట్రపతి వద్ద ఉన్న 3 బిల్లులు ఉపసంహరణ, రాష్ట్ర వ్యాప్తంగా పలు సంస్థలకు భూ కేటాయింపులు, భీమిల్లో బీచ్ రిసార్ట్, కన్వెన్షన్ సెంటర్ కోసం టూరిజం అథారిటీకి 18.70 ఎకరాల బదులు. గత ప్రభుత్వం ఆమోదించి రాష్ట్రపతి ఆమోదానికి పంపిన
3 బిల్లులను ఉపసంహరించుకోవాలని రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. పారిశ్రామిక వివాదాల సవరణ బిల్లు, కార్మిక చట్టాల సవరణ బిల్లు, ఫ్యాక్టరీల చట్ట సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని. అవి రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉన్నాయి, వాటిని ఉపసంహరించుకుంటారంట. ఓకే. ప్రజల సంతృప్తే ప్రధానం, రేషన్ దీపం టూ ధాన్యం సేకరణలో అవకతవకలు ఆస్కారం ఇవ్వద్దు. ఇవన్నీ కాదు కానీ మద్యం విషయంలో ఒకసారి సర్వే చేయండి, ప్రజాభిప్రాయాలు తీసుకోండి. మద్యం ధరలు ఎంఆర్పి కంటే ఎక్కువ అమ్ముతున్నారు, మద్యం 24/7 అమ్ముతున్నారు, మద్యం బెల్ట్ షాపులు విచ్చలవిడిగా నిర్వహిస్తున్నారు. కాబట్టి దాని మీద ప్రజాభిప్రాయాలు తీసుకోండి. ప్రభుత్వానికి 90% నెగిటివ్ వస్తుంది. నేడు అనంతలో సీఎం చంద్రబాబు పర్యటన. సరే, ఇది ఆంధ్రజ్యోతి కూడా పక్కన పెడితే చివరిగా ఆంధ్రప్రభలో కాళరాత్రి, దాయాదుల యుద్ధకాండ, కాళరాత్రి, ఇదంతా యుద్ధం అంతా గట్టిగా హైలైట్ చేశారు. భారత్ సుదర్శన చక్ర, తిరుగులేని యాంటీ మిసైల్ వ్యవస్థ, ఏకకాలంలో 300 లక్ష్యాల గుర్తింపు, 36 లక్ష్యాలపై దాడి చేయగల దృష్టి, అమరావతికి చట్టబద్ధత, ఏపీని తీర్చిదిద్దాం. ఇవే మొత్తం అంటే మనం ఇప్పటివరకు చెప్పుకునే అన్నీ కూడా దీనిలో ఆంధ్రప్రభలో ఫస్ట్ పేజీలో రాశారు. ఇక నేషనల్ అంశాలకు వెళ్దాం. ఒకసారి వెళ్ళాక రైలు ప్రయాణికుడిపై క్యాటరింగ్ సిబ్బంది దౌర్జన్యం, ఒప్పందం రద్దు, 5 లక్షల జరిమానా. ఇది చాలా ఇంపార్టెంట్ వార్త అండి. ఒక ప్రయాణికుడు రైళ్లలో ఎంఆర్పి కంటే ఎక్కువ అమ్ముతున్నారు, బాగా ఎక్కువ రేట్లకు అమ్ముతున్నారని చెప్పి అతను ఫిర్యాదు చేశాడు. 139 ద్వారా ఫిర్యాదు చేస్తే ఈ విషయం తెలుసుకున్న క్యాటరింగ్ సిబ్బంది వచ్చి ఆ ప్రయాణికుడి మీద దాడి చేశారు. ఆ వీడియోని అతను మొత్తం సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్ అయింది. దాంతో రైల్వే శాఖ స్పందించి ఆ క్యాటరింగ్ సంస్థను రద్దు చేసి, అనుమతులు రద్దు చేసి, అండ్ వాళ్ళకి 5 లక్షలు జరిమానా విధించారు. చూసారా ఇక్కడ క్యాటరింగ్ సిబ్బంది ఎలా బరితెగిస్తున్నారో. రైలు ప్రయాణంలో మనం నాణ్యమైన ఆహారం తీసుకోవడం మన హక్కు. ఎంఆర్పికి మాత్రమే అమ్మాలి, అంతకన్నా ఎక్కువ రేటుకి మనం కొనకూడదు, వాళ్ళు అమ్మకూడదు. అది నిబంధనలు ఉల్లంఘించినప్పుడు ఫిర్యాదు చేయడం కూడా మన హక్కు. అలా ఫిర్యాదు చేసినందుకు అతని మీద దాడి చేశారంటే వాళ్ళకి ఎంత బరితెగింపు చూసుకోండి. అటువంటి వాళ్ళు ఉన్నారు కొంతమంది. ముంబైలో ఇలోని టెక్ క్యాంపస్ 2026 నుంచి ప్రారంభం. జస్టిస్ యశ్వంత్ వర్మకు అభిశంసనను సిజే సంజీవ్ ఖన్నా సిఫార్సు. రాష్ట్రపతి ప్రధానమంత్రి దృష్టికి నోట్ల గట్టల విచారణ నివేదిక. ఓకే, ఇతన్ని అభిశంసిస్తారంట. అది అలహాబాద్ హైకోర్టు జడ్జి జస్టిస్ యశ్వంత్ వర్మ ఢిల్లీ నివాసంలో నోట్ల గట్టలు దొరికిన మాట నిజమేనని సుప్రీంకోర్టు నియమించిన త్రిసభ్య విచారణ కమిటీ నివేదిక ఇచ్చిన నేపథ్యంలో జస్టిస్ వర్మ అభిశంసనకు సిజేఐ సంజీవ్ ఖన్నా కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసినట్టు తెలుస్తోంది. నా సంపాదన అంతా గేట్స్ ఫౌండేషన్కే, 2045లో దాన్ని మూసివేస్తా. మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ కీలక ప్రకటన. తనకున్న ఆస్తిలో 99% మొత్తాన్ని రానున్న 20 ఏళ్లలో గేట్స్ ఫౌండేషన్కి విరాళంగా ఇచ్చేస్తానని మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ గురువారం ప్రకటించారు. ఈ మొత్తం విలువ $107 బిలియన్. దీంతో మరో $200 బిలియన్ రానున్న 20 ఏళ్లలో గేట్స్ ఫౌండేషన్ అదనంగా ఖర్చు పెట్టే అవకాశం ఉంటుందని ఆయన అన్నారు. మహానుభావుడు అండి. సంపాదించి 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 ఆ సంపాదన మొత్తం ఫౌండేషన్కి ఇచ్చేసి దాని ద్వారా సేవా కార్యక్రమాలు చేయడం అంటే ఇటువంటి వాళ్ళు అరుదుగా జన్మిస్తారు. నిశికాంత్ వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యం, న్యాయ వ్యవస్థను కించపరిచేలా ఉన్నాయి. పిల్లును కొట్టివేస్తూ సుప్రీంకోర్టు వ్యాఖ్యలు. న్యాయ వ్యవస్థపై భారత ప్రధాన న్యాయమూర్తిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన భాజపా ఎంపీ నిశికాంత్ దుబేపై సుప్రీంకోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది. ఆయన చేసిన వ్యాఖ్యలు అత్యంత బాధ్యతారాహిత్యంగా న్యాయస్థానాలను కించపరిచేలా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. సో వీళ్ళు కావాలని మాట్లాడతారు కొంతమంది. న్యాయ వ్యవస్థను డిఫెన్స్లోకి నెట్టేయడానికి కొంతమంది అలా మాట్లాడతారు. వాళ్ళ మీద సుమోటాగా కేసులు నమోదు చేయడంలో తప్పు లేదు. 14వ పోపుగా రాబర్ట్ పివోర్ట్. తర్వాత ఇంకేమున్నాయి? చిరుధాన్యాల సాగుకు ప్రోత్సాహమేది, ఆరోగ్యం దృష్ట్యా పెరుగుతున్న వినియోగం. ఎస్, రాష్ట్రంలో ప్రధాన చిరుధాన్యాలు జొన్న, సజ్జ, రాగి, కొర్ర, ఒరిగ, ఓదా, ఆరిక, సామ. సాగు విస్తీర్ణం 4.20 లక్షల ఎకరాలు. నిజమే, వీటికి డిమాండ్ ఉంది. సాగు ఏమో, సేద్యం ఏమో తక్కువగా ఉంది. వాళ్ళేమో రేట్లు పెంచేస్తున్నారు, పెంచి అమ్ముతున్నారు అనమాట. అపరంజి బొమ్మ వదిలేసిందా అమ్మ, ఆసుపత్రిలో ఊయలలో అనాథ పాప. మా జవాన్లు తలుచుకుంటే పాక్ ఉండదు. ఆపరేషన్ సింధూర్ వెనుక 140 కోట్ల మంది భారతీయులు ఉన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చేపట్టిన సంఘీభావ ర్యాలీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. గుడ్. ఈశాన్య ఉక్రెయిన్పై దాడి, స్వయం ప్రకటిత కాల్పుల విరమణను తొలి రోజే రష్యా ఉల్లంఘించింది జెలెన్స్కీ. మా భూభాగం పైన దాడులు జరిగాయి మాస్కో.
మహిళ వద్దు అంటే వద్దు అనే అర్థం. ఇందులో సందిగ్ధతకు తావులేదు. ముంబై హైకోర్టు స్పష్టీకరణ. ఏ మహిళ అయినా వద్దు అని చెప్తే వద్దు అనే అర్థం అని, ఇందులో అస్పష్టతకు తావులేదని ముంబై హైకోర్టు స్పష్టం చేసింది. ఆమె గత లైంగిక కార్యకలాపాల ఆధారంగా ఏదో ఊహించుకున్న సమ్మతి ఉందని నిర్ధారణకు రావడం సరికాదని తెలిపింది. ఓ మహిళపై సామూహిక అత్యాచారం జరిగిన కేసులో ట్రయల్ కోర్టు విధించిన జీవిత ఖైదును సవాల్ చేస్తూ 3 దోషులు వేసిన పిటిషన్ విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. ఆర్టీఐ పరిధిలోకి రాజకీయ పార్టీలు వ్యాజ్యాలపై సుప్రీంకోర్టు తుది విచారణ వాయిదా. ఇది కదా అసలైన తీర్పు. ఎలాగా వాళ్ళకు వస్తున్న బాండ్లు, ఎలక్టోరల్ బాండ్స్ విషయంలో జవాబుదారీ ఉండాలని సుప్రీంకోర్టు భావించింది అండ్ వాటిని వెబ్సైట్లో పెట్టాలని చెప్పింది. పనిలో పనిగా రాజకీయ పార్టీలను ఆర్టీఐలో కూడా తెచ్చేయాలి. అంటే రాజకీయ పార్టీలకు వస్తున్న విరాళాలు, చేస్తున్న ఖర్చులు, వాటి విషయాలు ఆర్టీఐ సమాచార హక్కు చట్టం ద్వారా మనం సమాచారం పొందొచ్చు. అంతా సోషల్ మీడియాలోనే అంటూ పాక్ అబద్ధాలు. దేశంలో లైంగిక వేధింపుల బాధితులుగా 30% బాలికలు, 13% బాలురు. బాలురు కూడా 13% ఉన్నారు నాయన లైంగిక వేధింపుల్లో. అమ్మో. ఓకే, మొత్తానికి ఇవి 4 పత్రికల్లోని అంశాలు. సో యుద్ధానికి సంబంధించి ప్రతి గంటన్నర వ్యవధిలో అత్యంత కీలకమైన సమాచారం మొత్తం సేకరించి నేను విశ్లేషణ వీడియోస్ చేస్తాను. చివరి వరకు చూడండి. చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ థ్యాంక్ యూ.